సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే తక్కువగా ఉన్నారు. చాలా ఒక్కరు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు కూడా ముందరికి వచ్చి చేసిన వారు లేరు. దయచేసి ఏమి అనుకోకుండా 1,50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 11,000.
జనా సుఖినో భవంతు. ఈ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి పరమ పవిత్రమైనది. ఈ సన్నిధికి తొలుత చిన్న గుడిగా ఉండింది. ఆ గుడికి గోపురం కట్టడం జరిగింది. గోపుర ప్రతిష్ఠ కూడా జరిగింది. తర్వాత అంచెలంచెలుగా వీళ్ళ వంశీకులు దీన్ని అభివృద్ధి చెందుతూ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక హాలు నిర్మాణము మొత్తం చూస్తే బ్రహ్మాండంగా జరిగింది. దీనికి తోడుగా శ్రీ గంగాధర శర్మ గారు పురోహితులు ఈ ప్రతినిత్యం ఈ గుడిలో అభిషేకాలు చేస్తూ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ దేవునికి సరైన పద్ధతిలో పూజలు చేస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. వారి కృషికి ఫలితంగా వారు అనుకున్నట్టుగా అన్నపూర్ణ సహిత ఆ విగ్రహాన్ని మరియు వల్లి దేవాసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత స్వామి వారిని కూడా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు నేను వచ్చి నిలబడి చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. వీటికన్నిటికీ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు గంగాధర శర్మగారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ యొక్క దేవాలయంలో ఉండబడేటువంటి నిర్మాణానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఆ అమ్మవారు, ఆ పరమేశ్వరుడు, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి, ఆ దేవసేన, వల్లి వీళ్ళందరికీ కూడా ఆ కుటుంబీకులందరికీ కూడా అద్భుతంగా ఆనందంగా ఐశ్వర్యము, ఆనందము, ఐశ్వర్యము, సంపద, ఆరోగ్యము ఇవన్నీ కూడా ఇవ్వాలని మాకు కూడా ఆరోగ్యాన్ని కాపాడినటువంటి రామచంద్రరావు గారికి, రమాదేవి గారులకు మేము సర్వదా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు మమ్మల్ని ఎప్పటికి కూడా వారి కన్న పిల్లల్లాగా చూస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిద్దిపేట భారత్ నగర్లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట, అలాగే అన్నపూర్ణాదేవి ప్రతిష్ట అయింది. విజయవాడలో సమీపంలో మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇది చాలా పుణ్యక్షేత్రం. అక్కడ దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని ప్రతీక. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని, ఆ దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ట జరగబడింది. భక్తులు కోరికలు నెరవేరాలని ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అలాగే అన్నపూర్ణాదేవి ఈ దేవాలయంలో నిత్య అన్నదానము నిమిత్తమై అమ్మవారిని అన్నపూర్ణాదేవి ప్రతిష్ట చేసినారు. ఈ దేవాలయంలో ఇకపోయినా నిత్యం కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం చేత రోజు అన్నదానం జరగబడుతుంది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటుగా అత్యంత వైభవంగా, సుందరంగా శాస్త్రము ఎలా అయితే చెప్పబడ్డదో, మహర్షులు ఏ మార్గమైతే చూపించినారో ఆ మార్గాన్ని చూస్తూ వెళ్తూ అత్యంత వైభవంగా ఈ ప్రతిష్ఠ జరిగినది. ఈ ప్రతిష్ఠ ప్రభావం చేత జగత్తంతా హైందవ ధర్మం, సనాతన ధర్మం, లోకా సమస్తా సుఖినో భవంతు అంటుంది. కాబట్టి ఈ యజ్ఞ ఫలము చేత లోకమంతా క్షేమంగా ఉండాలని, అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాం. శుభం భవతు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో అన్నపూర్ణేశ్వర స్వామి దేవస్థానము, కాశీ విశ్వనాథుని యొక్క ఆలయం అనేటువంటి ఆలయంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, దాంతోపాటు అన్నపూర్ణ మాత యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది ఎంతో విశిష్టమైనటువంటి దేవాలయము. మనకు ఈ సిద్దిపేటకు ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లి మనందరినీ చూడాలని చెప్పేసి వారు పూజారులు వారంతా కోరడం జరిగింది. ఇది ఈ గుడి పంతులు మనల్ని ఇక్కడ ఆహ్వానించడం హిందూ వైన్ కంపెనీ. ఇది మాకెంతో ఆనందదాయకరం. ఇటువంటివి కూడా మనము ఎన్నో దేవాలయం మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ కూడా మన అన్నదాన సత్రదానము భవన నిర్మాణం చేస్తారు. ఇది మనకున్నటువంటి అందరి భక్తులు కూడా అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని కూడా మన యొక్క సామాజిక కార్యక్రమాలు చేసుకొని అందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది. దీనికి ఈ ఆహ్వానించడం కూడా మన యొక్క అదృష్టం భావిస్తున్నాము. ఈ యొక్క గుడి కమిటీ చైర్మన్కు, గుడి సభ్యులకు అందరికీ కూడా మా హిందూ వాహిని తరఫున ఎక్కువగా సపోర్ట్ ఉంటాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో 3 రోజులు ఘనంగా ఉత్సవాలు జరిగాయి. కొత్తగా విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. 3 రోజులు చాలా మంచిగా పూజలు, అన్నదాన సేవలు, కార్యక్రమాలు అన్నీ జరిగాయి. అందరం పాల్గొన్నాము. ఈ రోజుతో అయిపోయింది.